ఆ రాత్రి పేతురయ్య చెరసాలలో ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. నా ప్రభు పెట్టారా, అది మధ్యరాత్రి. ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు వాళ్ళు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలుగుతారా? మధ్యరాత్రి ఎవరు రాణిస్తారు? ఎంపీ దగ్గరికి వెళ్ళగలుగుతారా? ఎవరు రాణిస్తారు? సీఎం దగ్గరికి వెళ్ళగలుగుతారా? పిఎం దగ్గరికి వెళ్ళగలుగుతారా? రాజు దగ్గరికి వెళ్ళగలుగుతారా? అసలు చెరసాల్లో వేసిందే ఆ సీఎం పిఎం, చెరసాల్లో వేసిందే రాజు. ఇప్పుడు రాజే చెరసాల్లో వేస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళారంటే, రాజు చెరసాల్లో వేస్తే రారాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఆ రాత్రంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎవరు సహాయం చేయలేని మధ్యరాత్రి వారు దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవదూత దిగివచ్చి చెరసాల తలుపులు తెరిచి పేతురయ్య సంఖ్యలను తెంచి చెరలో నుంచి విడుదలిచ్చింది దేవుని యొక్క దూత.